హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంటకం ఏంటంటే మా పాప ఇడ్లీ పిండితో పునుగులు వేస్తుందనమాట. రోజు ఇడ్లీ పిండితో ఇడ్లీలు వేస్తుంటే మా పిల్లలు రోజు ఇడ్లీలేనా అంటున్నారు. ఇవాళ వాళ్ళకి హాలిడే అనమాట స్కూల్కి, అందుకే ఇడ్లీ పిండితో పునుగులు వేస్తుంది. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అలాగే జీలకర్ర అన్నీ వేసింది. చూసారు ఫ్రెండ్స్ మా పాప ఎలా చేస్తుందో పునుగులు. కాగిపోయినాయి అప్పుడే పునుగుల్ని తీస్తుంది, ప్లేట్లోకి సర్వ్ చేస్తుంది. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. బయట మనం టిఫిన్ సెంటర్లో కొనుక్కున్న టేస్టే వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర అన్నీ వేసుకుంటాం కాబట్టి. కొత్తిమీర అవైలబుల్గా లేదు, లేకపోతే అది కూడా వేసేవాళ్ళం మేము. అక్కడ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మన పునుగులు. చాలా బాగున్నాయి, మేము తిని చూసాం. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా ఆయిల్ కూడా ఎక్కువ లాగదు ఫ్రెండ్స్. చూసారు కదా కింద అయితే మనకి పేపర్ ఉంది. చెప్తున్నాడు అనమాట మా పాప, సూపర్ ఉందని చెప్తుంది. అలా చూసారు కదా ఎక్కువ ఆయిల్ కూడా రాగదు. దానిలోకి చట్నీ చేస్తుంది ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ. కొంచెం పల్లీలు వేసింది. కొబ్బరిలోకి కొబ్బరి పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్ మా పాప. చక్కగా కోస్తుంది అవన్నీ. ఇడ్లీ తినే డైలీ రొటీన్ అంటున్నారు వీళ్ళు, అందుకని ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు వేస్తుందన్నమాట. చూసారు కదా పునుగుల్లోకి పచ్చడి కూడా చేస్తుంది మా బాబా. అన్నీ రెడీ చేసి ప్లేట్లో పెట్టుకుంది. దాంట్లో కొంచెం పుట్నాల పప్పు కూడా వేసింది ఫ్రెండ్స్. మిక్సీ పెట్టేసి ఆల్రెడీ తాలింపు పెట్టుకొని ఉంచుకున్నాము మేము వంటల్లోకి అని చెప్పి. సో అది కొంచెం వేసిందనమాట. మార్నింగ్ తాలింపు పెట్టి ఉంచాము, సో అది వేసింది. చారులోకి తాలింపు ఉంది కదా, అది ఉంచామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ మన పునుగులు అండ్ పల్లీ చట్నీ. మా వంట కనుక మీకు నచ్చినట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వంటల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వంటకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.